ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అందరికీ హృదయపూర్వక వందనములు తెలియచేస్తున్నాను. ఈరోజు ఆదికాండము 12వ అధ్యాయమును గురించి కొద్ది నిమిషాలు మనం నేర్చుకుందాం. ఆదికాండము 12వ అధ్యాయంలో ప్రధానంగా మనం నేర్చుకోవలసినటువంటి అంశం ఏమిటంటే, దేవుడు అబ్రహామును పిలుచుట. రెండవదిగా, దేవుడు అబ్రహామును ఆశీర్వదించుట. దీనిని గురించి మనం కొద్ది నిమిషాలు మాట్లాడుకుందాం. శ్రద్ధ వహించండి. నేను చదువుతున్నాను. ఆదికాండము 12వ అధ్యాయము ప్రారంభము నుండి చదువుతున్నాను. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసేదను, నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేసేదను. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రహాముతో అనగా. శ్రద్ధ వహించండి ప్రియమైన సహోదరి సహోదరులారా. 12వ అధ్యాయము 1 నుంచి 3 వరకు నేను 3 వచనాలు నేను చదివాను. అయితే దీంట్లో మనం ప్రధానంగా నేర్చుకోవాల్సినటువంటి అంశం ఏమిటంటే, దేవుడు అబ్రహామును పిలిచాడు. ఎలా పిలిచాడు అంటే, నీవు లేచి నీ దేశమును, నీ తండ్రి ఇంటిని, నీ బంధువులను, నీకున్నటువంటి సమస్తాన్ని విడిచిపెట్టి నేను చూపించబోవు దేశమునకు రమ్ము అని అబ్రహామును దేవుడు పిలిచాడు. అయితే పిలిచి దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. ఏ విధంగా ఆశీర్వదించాడంటే, నీ నామమును గొప్ప చేసేదను, నిన్ను గొప్ప జనముగా చేసేదను, ఇంకా నీవు అనేకులకు ఆశీర్వాదకరముగా ఉందువు. నీవు ఆశీర్వదించువారు ఆశీర్వదింపబడుదురు, నిన్ను దూషించువారు శపించబడుదురు అని గొప్ప ఆశీర్వచనములను, గొప్ప ఆశీర్వాదాలను అబ్రహాముకి ఇచ్చినట్లు మనం చూస్తున్నాం. శ్రద్ధ వహించండి ప్రియమైన సహోదరి సహోదరులారా. అబ్రహాము పిలిచిన తక్షణమే ఇంచుమించు అబ్రహాముకు 75 సంవత్సరాలుంటాయి. దేవుడు పిలిచే సమయానికి అబ్రహాముకు 75 సంవత్సరాలున్నాయి. 75 సంవత్సరముల వయసులో దేవుడు పిలిచాడు. సమస్తాన్ని విడిచిపెట్టి రమ్మన్నాడు. అబ్రహాము దేవుని మాటను నమ్మి, దేవుని యందు విశ్వాసం ఉంచి, విశ్వాసమును బట్టి దేవుణ్ణి వెంబడించాడు. సమస్తాన్ని విడిచిపెట్టి తల్లిదండ్రులను, ఇంటిని, ఆస్తులను, అంతస్తులను, బంధువులను, బంధుమిత్రులను, అందరినీ కూడా, స్నేహితులను అందరినీ విడిచిపెట్టి దేవుడు చూపించనయ్యున్నటువంటి దేశమునకు, దేవుడు వాగ్దానము చేసినటువంటి దేశమునకు, దేవుడు పిలిచినటువంటి దేశానికి బయలుదేరి వచ్చాడు. నిజంగా ఎంత విశ్వాసము, ఎంత నమ్మకమో చూడండి ప్రియమైన సహోదరి సహోదరులారా. మనము దేవుని పని కోసం, దేవుని కోసం మనం ఏమీ వదులుకోలేకపోతున్నాం ఈ రోజుల్లో. కానీ అబ్రహాము సమస్తాన్ని విడిచిపెట్టాడు. దేవుని పిలుపులో ఉన్నటువంటి గొప్పతనాన్ని అబ్రహాము గ్రహించాడు. ఈ రోజుల్లో కూడా ఎంతోమంది యవనస్తులను దేవుడు పిలుస్తున్నాడు. దేవుడు, మీరు సువార్త ప్రకటించండి, మీరు దేవుని సేవకై సమర్పించుకోండి, మీరు దేవుని పని చెయ్యండి, దేవుని చిత్తము నెరవేర్చండి అని దేవుడు ప్రతి ఒక్క బిడ్డని, ప్రతి ఒక్క యవనస్తుని ఈరోజు పిలుస్తుంటే, మాకు మా కుటుంబాలు ఉన్నాయి, మాకు మా అంతస్తులు ఉన్నాయి, మాకు మా పొలాలు ఉన్నాయి, మా స్థలాలు ఉన్నాయి, మాకు రకరకాలైనటువంటి బంగారు ఆభరణాలు ఉన్నాయి, స్థిర ఆస్తులు ఉన్నాయి, వీటన్నిటిని విడిచిపెట్టి మేము ఏ విధంగా వచ్చి సువార్త ప్రకటించాము అనేటువంటి
ఒక అజ్ఞానంలో బ్రతుకుతున్నారు ఈ రోజుల్లో. నిజంగా అబ్రహాము అయితే సమస్తాన్ని విడిచిపెట్టి దేవుణ్ణి వెంబడించాడు. అంత విశ్వాసము కలిగినటువంటి అబ్రహాముకు కుమారులమై ఉన్నాం మనం. అబ్రహాము కుమారులైనంత మాత్రాన అందరూ అబ్రహాము కుమారులు కాదు. అబ్రహాము విశ్వాసములో ఏ విధంగా కొనసాగాడో, అబ్రహాము ఏ విధంగా నడుచుకున్నాడో, అబ్రహాము ఏ విధంగా దేవుణ్ణి నమ్మి దేవుణ్ణి వెంబడించాడో ఆ విధంగా ఉంటేనే అబ్రహాము కుమారులు. అందుకే ఒక చోట చెబుతారు కదా, అబ్రహాము కుమారులైనంత మాత్రాన మీరందరూ అబ్రహాము కుమారులే కారు, ఇస్సాకు వలనైనదే నీ సంతానం అనబడును అంటాడు. శ్రద్ధ వహించండి. ఇస్సాకు వలనైనదంటే దేవుని మాటకు అబ్రహాము ఏ విధంగా లోబడ్డాడో తండ్రి మాటకు ఇస్సాకు ఆ విధంగా లోబడ్డాడు. బలి అర్పించడానికి తీసుకుపోయేటప్పుడు ఇస్సాకు యొక్క విధేయతను చూపిస్తాడు. ఇస్సాకు యొక్క తగ్గింపు తత్వాన్ని మనం చూడగలుగుతాం. ఇంకా ఇస్సాకు చనిపోయి మృతులలో నుండి అబ్రహాము పొందుకున్నాడు ఇస్సాకుని. అంటే మనం కూడా చనిపోయి పాతిపెట్టబడి నూతనంగా జన్మించాలి అనేది ఒక గొప్ప సాదృశ్యంగా ఇస్సాకును మనం చూసుకుంటున్నాం. శ్రద్ధ వహించండి. ఇక్కడ అబ్రహాము విశ్వాసంతో దేవుణ్ణి వెంబడించాడు. తర్వాత అబ్రహాము వెంబడించిన విధానాన్ని బట్టి దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. 1, గొప్ప జనముగా చేశాడు. 2, అబ్రహామును అనేకులకు ఆశీర్వాదంగా చేశాడు. అబ్రహామే ప్రపంచానికి ఆశీర్వాదం. అబ్రహామే అందరికీ ఆశీర్వాదకరంగా ఉన్నటువంటి గొప్ప వ్యక్తి. కాబట్టి దేవుడు ఏ విధంగా ఆశీర్వదించాడో, ఆయన నమ్మితే ఎటువంటి ఆశీర్వాదాలు ఉంటాయో, ఆయన మాట విని ఆయన మాటకు లోబడితే ఏ విధంగా గొప్ప చేయబడతామో అనేది మనము ఈ యొక్క 12వ అధ్యాయంలో చూసుకున్నాం. అదే విధముగా అబ్రహాము ఆ లోతును తీసుకొని తన అన్న కుమారుడైనటువంటి లోతును వెంట పెట్టుకొని ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి తన తల్లిదండ్రులను విడిచిపెట్టి ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి బయలుదేరినట్టు ఉంటుంది మనకు 12వ అధ్యాయంలో. ఆ తర్వాత ఆ ప్రాంతం నుండి వేరే ప్రాంతానికి పోయి అక్కడ ఆయన గుడారం వేసుకున్నట్లు మనం చూస్తాం. శ్రద్ధ వహించినట్లయితే నేను చదువుతున్నాను. శ్రద్ధ వహించండి ప్రతి ఒక్కళ్ళు కూడా. ఇక్కడ అక్కడ నుండి అతడు బయలుదేరి 8వ వచనం, బేతేలునకు తూర్పుననున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకు తూర్పుననున్న హాయికి మధ్యన గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాను. అబ్రహాము బలిపీఠము కట్టి బలిపీఠము దగ్గర ప్రార్థన చేశాడంట. దేవునికి స్తోత్రం. ఆ ప్రార్థన చేసిన తర్వాత అక్కడ జరిగిన సంఘటన ఏమిటంటే, అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చిందంట. ఆ దేశంలో కరువు భారముగా ఉన్నందున అబ్రహాము ఐగుప్తు దేశములో నివసించుటకు అక్కడికి వెళ్ళాడంట. కరువుగా ఉన్నందున ఐగుప్తులో నివసించడానికి అక్కడికి పోతే అక్కడ ఉన్నటువంటి ఆ ఐగుప్తు రాజు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరూ కూడా శారాయిని చూసి, శారాయి, ఇదిగో నీవు చక్కని దానివని ఎరుగుదును. అబ్రహాము ఈ ఐగుప్తు రాజులు శారాయిని స్వాధీనపరుచుకొని అబ్రహామును చంపివేస్తారు అనేటువంటి ఒక అవగాహనతో అబ్రహాము శారాయిని చెల్లి తన సొంత చెల్లి అని ఐగుప్తులో చెప్పి అక్కడ శారాయి స్వతంత్రురాలుగా తిరగటానికి అవకాశం ఇస్తాడు, స్వతంత్రురాలుగా ఉండటానికి అవకాశం ఇస్తాడు. ఆ విధంగా ఉన్నటువంటి తరుణంలో శారాయిని ఫరో రాజు స్వాధీనపరుచుకుంటాడు. దీనిని బట్టి శారాయిని బట్టి ఫరో రాజును దేవుడు శిక్షిస్తాడు. తర్వాత తెలుసుకొని ఫరో పశ్చాత్తాపపడి దేవునికి లోబడి